అతడు జన్మించిన రోజే రాజ్యంలో అశుభ సంకేతాలు కనిపించాయి. కానీ తండ్రి ప్రేమ ఆ ప్రమాదాన్ని ఆపలేదు. హస్తినాపుర సింహాసనం అదే అతడి కల. కానీ ఆ సింహాసనానికి అడ్డుగా నిలిచారు పాండవులు. అసూయ, కోపం, అహంకారం ఇవే అతని జీవితాన్ని నడిపించాయి. స్నేహానికి వస్తే అతడు తన ప్రాణం కూడా ఇస్తాడు. అందుకే సమాజం తక్కువ చేసిన కర్ణుణ్ణి కూడా రాజుగా నిలబెట్టాడు. కానీ అతడు చేసిన పెద్ద తప్పు సభ మధ్యలో ద్రౌపది అవమానం. అదే మహాభారత యుద్ధానికి నాంది అయ్యింది. చివరికి యుద్ధంలో అందరూ పడిపోయారు. కానీ అతడు మాత్రం చివరి శ్వాస వరకు కూడా పోరాడాడు. అతడు చెడ్డవాడా లేక పరిస్థితుల వల్ల మారిపోయిన రాజకుమారుడా? అదే మహాభారతంలో అతి పెద్ద ప్రశ్న. ఓడిపోయాడు, కానీ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని పాత్రగా నిలిచిపోయాడు.